ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దత్తయ్య గారు. అమ్మా, ఇంట్లోనే ఉన్నావా? చెప్పండి. ఏం లేదు, నిన్నొక్క విషయం అడుగుదామని ఫోన్ చేశానమ్మా. ఏంటత్తయ్యా? అదే, మొన్న నిశ్చితార్థం రోజు ఆనంద నీకు నగలిచ్చింది కదా. అవును. నీకు పెట్టిన నగల్లో ఒక నెక్లెస్ ఇక్కడ కనపడటం లేదు. పొరపాటున మీ నగలతో పాటు వచ్చేసిందేమో, ఒకసారి చూస్తావేమో అని. తప్పుగా అనుకోకు. అంతా మనం అనుకున్న చోట తప్పుగా ఎలా అనుకుంటాం అత్తయ్య గారు? మీ అత్తయ్య కూడా అచ్చం ఇదే మాట మాట్లాడిందమ్మా. ఇద్దరూ ఒకటే. నేను చూసి ఫోన్ చేస్తాను పెద్దత్తయ్య గారు. ఉమ్. ఏంటి చూసి ఫోన్ చేస్తానంటున్నావు? మొన్న నిశ్చితార్థం నాడు అత్తయ్య గారు నగలు పెట్టారు కదా నాన్న. పెట్టుండారు. ఆ కార్యక్రమం అయ్యే వరకు బొమ్మకి అలంకరించినట్టు అలంకరించుండారు. తర్వాత తీసేసుకుంటారు కదా. ఇప్పుడైనా ఆ నగల టాపిక్ ఎందుకొచ్చింది? ఆ రోజు నాకు పెట్టిన నగల్లో ఒక నగ కనబడట్లేదంట. పొరపాటున మన నగలతో వచ్చేసిందేమోనని ఒకసారి చూడమని ఫోన్ చేశారు. అంటే ఆ నగని మనం దొంగలించామంటుందా? మనల్ని దొంగలంటుందా ఏంది? అయ్యో, పెద్దత్తయ్య గారు ఆ ఉద్దేశంతో అనలేదు పెద్దమ్మ. మరి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడున్న నగ మీరు వెళ్ళిన తర్వాత కనపట్టలేదు. ఒకసారి మీ దగ్గర ఉందేమో చూసి చెప్పండి అంటే ఏ ఉద్దేశంతో అడిగినట్టమ్మే? వాళ్ళింట్లో కనపడట్లేదు కాబట్టి పొరపాటునొచ్చిందేమో చూడమంటున్నారు. ఓహోహోహోహో, మా నగని ఎత్తుకుపోయారా అని డైరెక్ట్ గా అడగకుండా పొరపాటును వచ్చిందేమో చూడు అని కవర్ చేసినట్టుండాది. దొంగగారండి అంటే దొంగ అన్నగారు అని మర్యాద ఇచ్చినట్టు ఉండాది. నువ్వు మాట్లాడుతా ఉండాది. ఈ డబ్బున్నోళ్ళ బుద్ధులే అంతా. అందరూ ఇట్టాగే ఉంటారు. మొదటి నుంచి వాళ్ళు మనల్ని సులకనగానే చూస్తా ఉండారు, తక్కువగానే చేసి మాట్లాడుతుండారు. మీకు అర్థం కాబళ్ళా. అన్ని వాళ్ళు చెప్పినట్టే జరగాలని చెప్తా ఉండారు. పెళ్లి చూపులు వాళ్ళిష్టమే, నిశ్చితార్థం వాళ్ళిష్టమే, పెళ్లి ముహూర్తం అంతా వాళ్ళిష్టమే. మీరు తలకాయలు ఆడించడమే. ఇప్పుడు నాకు కనబడట్లేదు అంటా ఉండారు కాబట్టి మీరే దొంగలని అంటారు. అప్పుడు కూడా ఇలాగే తలూపుతారా ఏమి? కాంచనా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.